సో దీనిలో ఆబ్వియస్లీ మనకి డైటరీ సప్లిమెంట్ ఇది. వాట్ ఈస్ దిస్ డయాగ్రామ్? దీన్ని మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటారు మేడం. సో దీంట్లో ఏముంటదంటే ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అంటే ఒక డయాబెటీస్ ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళ శరీరానికి ఇవ్వవలసిన పోషణకు సంబంధించినటువంటివి ఏ మోతాదులో సజెస్ట్ చేయాలో ఆ మోతాదులో ఉంటాయి. డయాగ్రామ్ లో 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉండే వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్క సోర్స్ ఆఫ్ ప్రోటీన్ లో ఒక్కొక్క రకమైన అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది. సోయా, కెసిన్, వే ప్రోటీన్, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ, 5 రకాల ప్రోటీన్ ఉంటుంది. దీంట్లో ఇంకొక పాయింట్ ఏం చూడాలంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి యానిమల్ ప్రోటీను, ప్లాంట్ ప్రోటీను అని క్లినికల్ ట్రయల్స్ సిగ్నిఫికెంట్ గా చాలా జరిగినాయి. వాటిల్లో ప్లాంట్ ప్రోటీను తర్వాత డైరీ ప్రోటీన్ తీసుకున్న వాళ్ళకి షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది కంపేర్ టు యానిమల్ ప్రోటీన్. నిజమా? అబ్సల్యూట్లీ, ఇట్ ఇస్ ట్రూ. ఎందుకంటే అలాగా? అండ్ దట్ ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ వర్క్ యాక్చువల్ గా. అంటే ప్లాంట్ ప్రోటీన్ లో ఉన్న అమైనో యాసిడ్ ప్రొఫైల్ డిఫరెన్స్ ఉంటుంది. వాటికి డయాబెటీస్ ని తగ్గించే గుణం ఎక్కువ ఉంటుంది. ఓహో. మీకు యానిమల్ ప్రోటీన్ లో అది తక్కువ ఉంటుంది. దీని డయాగ్రామ్ తీసుకోవడంలో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఉదయాన్నే అన్నానికి ముందర తీసుకోమని చెప్తాం, సాయంకాలం భోజనానికి ముందర తీసుకోమని చెప్తాం. తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలి ఎక్కువ పుట్టదు. ఎక్కువ తినకపోతేనే అడ్వాంటేజ్ ఏంటంటే బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ కొంచెం ఆప్టిమైజ్ అవుతాయి. మన డయాగ్రామ్ తీసుకోవడం వల్ల ఉదయాన్నే మనం తీసుకున్న ఫుడ్ కి పోస్ట్ ప్రాండియల్ స్పైక్స్ ఇమ్మీడియట్ గా పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. దీంట్లో ఉన్నటువంటి వే ప్రోటీన్ ఇన్సులిన్ బాగా పనిచేసేటట్టు చేస్తుంది. ఒకరోజు తక్కువ మోతాదులో ఉంటే రిలీజ్ అవ్వడానికి కూడా దోహదపడుతుంది. అప్పుడు ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది, పెరిగినటువంటి ఈ గ్లూకోజ్ ని శరీర కణాల్లోకి తోసేస్తుంది. అది ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది. మరి డయాగ్రామ్ అనేది ఎంతకాలం వాడితే ఏ రేంజ్ ఆఫ్ డయాబెటీస్ లో ఉన్న వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి? కనీసం ఒక 3 months వాడుకుంటే గనక వాళ్ళ బిగినింగ్ లో షుగర్ లెవెల్ చెక్ చేసుకొని, HbA1c చెక్ చేసుకొని, ఒక 3 months తర్వాత కానీ చెక్ చేసుకుంటే HbA1c సిగ్నిఫికెంట్ గా తగ్గినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. HbA1c 3 నెలల్లో 1 point తగ్గించడం కూడా సిగ్నిఫికెంట్ గోల్. అవును, టాబ్లెట్స్ కానీ, డాక్టర్ కానీ, పేషెంట్ కానీ. అలాంటిది మన డయాగ్రామ్ తీసుకోవడం వల్ల 3 నెలల్లో HbA1c చాలా సిగ్నిఫికెంట్ గా తగ్గుతుంది. ఈ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు డయాబెటీస్ ఉన్న వాళ్ళు సన్నబడిపోవడం చాలా కామన్. ఆ సన్నబడ్డానికి కూడా రీజన్ ఏంటి మేడం, బ్లడ్ లో షుగర్ పెరుగుతుంది, ఈ కణాలకు ఆ షుగర్ కావాలా, ఈ షుగర్ ఇన్సులిన్ పనిచేయనందువల్ల ఇది పోయి కణాల్లోకి పోదు, కణాలు ఆకలితో ఉంటాయి. అప్పుడు ఈ కణాలు ఏం చేస్తాయి, శరీరంలో కొవ్వు నుంచి శక్తిని తీసుకుంటాయి, శరీరంలో మజిల్ నుంచి శక్తిని తీసుకుంటాయి. ఈ 2 రీజన్స్ వల్ల మజిల్స్ తగ్గిపోతాయి, మన శరీరంలో కొవ్వు తగ్గిపోతాయి, సన్నబడిపోతారు. ఈ సిచ్యువేషన్ లో డయాగ్రామ్ ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, ఒకటి ఈ ప్రోటీన్ ఇవ్వడం వల్ల ఆ తగ్గిపోతున్నటువంటి మజిల్ కి ఇది పోయి స్ట్రెంగ్త్ ఇచ్చి ఆ లీన్ మజిల్ స్ట్రెంగ్త్ అయ్యేటట్టు చేస్తుంది. ఒకసారి మజిల్ స్ట్రాంగ్ అయినా అనుకోండి, గ్లూకోజ్ యూటిలైజేషన్ ప్రాపర్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది పోయి మజిల్లో ఖర్చు అవుతుంది, మజిల్లో ఖర్చు అవుతుంది, ఎక్సెస్ ఉన్నది పోయి లివర్ లో స్టోర్ అవుతుంది. సో ఈ మజిల్ స్ట్రాంగ్ అయిందంటే ఆ గ్లూకోజ్ ని ప్రాపర్ గా వాడుకుంటుంది. వాడుకునిందంటే ఆటోమేటిక్ గా గ్లూకోజ్ లెవెల్ తగ్గుద్ది, మజిల్స్ స్ట్రాంగ్ ఉంటాయి, రోజంతా ఎనర్జెటిక్ గా ఉంటారు, నీరసం ఉండదు, వాళ్ళ పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారు. ఇవన్నీ ఒక డయాబెటీస్ ఉన్నటువంటి వ్యక్తికి ఎలాంటి పోషణ ఇవ్వాలో ఆ పోషణ ఇచ్చేదానికి దోహదపడతాయి.